మొత్తానికి న్యాయ పోరాటానికి సిద్ధమని కేటీఆర్ ప్రకటిస్తున్నారు. 66% అంటే 2/3 మావే సీట్లని కాంగ్రెస్ చెప్తుంది. రవీంద్రరావు గారు, మీరు దీని మీద రియాక్ట్ కండి. వాస్తవానికి ఇది పార్టీలకు అతీతంగా జరిగిన ఎన్నికలు, ఇక్కడ గుర్తులు ఉండవు మనకు తెలుసు. కానీ పార్టీ నాయకులే అక్కడ బరిలో దిగుతారు, వాళ్ళకు మద్దతు ఇస్తారు. ఒక్కొక్క దగ్గర ఒకే పార్టీకి చెందిన 3-4 కూడా బరిలో ఉంటారు, అది వేరే విషయం. అది ఏ రకంగా చూసుకున్నా కాంగ్రెస్ పార్టీది పై చేయడంలో డౌట్ లేదు. కానీ బీజేపీ బీఆర్ఎస్ 2 గ్రామాల్లో ఒక్కటయ్యాయా? అలాంటి పరిస్థితి వల్లే, అలా ఒక్కటవడం వల్లే మీకు ఈ మాత్రం రిజల్ట్ వచ్చిందా అంటే ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, మీకు 10 టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు. ఇప్పుడు నిజాలను వక్రీకరించడంలో, పచ్చి అబద్ధాలని నిజాలుగా నమ్మించడానికి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నాలు మనం ఎన్నో చూసాము, ఎన్నో ఘటనలు ఉన్నాయి. దాంట్లో భాగమే ఈ ఎన్నికలు. ఆయనే అన్నాడు, మంచి వాళ్ళని గెలిపించుకోండి, నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేసే వాళ్ళని గెలిపించుకోండి, ఇది పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు అని చెప్పి ఆయనే ఈ ఎన్నికలు అనేటివి రాజకీయాలకు సంబంధం లేనివి, మీరు గెలిపించుకుంటే వాళ్ళకి మీకు అందుబాటులో ఉన్న వాళ్ళని మంచి వాళ్ళని గెలిపించుకుంటున్న వాళ్ళని పిలిపించాడు. ఏంటి దాని సారాంశం? ఇవాళ కొంచెం మెరుగనిపించగానే ఎన్నికలు ఓన్ చేసుకోవడం. అదే రకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఏమన్నాడు ఆయన? ఏమన్నా రెఫరెండం అన్నాడా? ఇది ప్రభుత్వానికి పాలనకి గీటురాయి, ఈ ఫలితం చాలా సవాళ్ళని ఎన్నికల ముందు అన్నాడా? అప్పుడేం మాట్లాడు, ఫలితం అనుకూలంగా రాగానే ఈ రకంగా మాట్లాడడం అనేది ఆయనకు అలవాటైంది. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. గద్వాల నియోజకవర్గం ఉంది, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం మాకు 8, బీజేపీకి 10, 110 దాకా కాంగ్రెస్ కు వచ్చినాయని అని అన్నారు. వాస్తవంగా మా పార్టీకి వచ్చింది 32. మరి అయినా ఆయన మాటల్లో చెప్తే 110 కాంగ్రెస్ ఎట్లయితే అండి? కృష్ణమోహన్ రెడ్డి గెలిపించుకునే కదా. మరి నిన్ననే స్పీకర్ గారు చెప్పారు కదా కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అని. మరి కాంగ్రెస్ పార్టీ ఖాతాలో 110 ఎట్లా సర్పంచ్లు పడతాయి కళ్యాణ్ గారు? మరి స్టేషన్ గన్పూర్ కూడా మరి మెజార్టీ వచ్చినాయి కాంగ్రెస్ అంటారు. మరి బీఆర్ఎస్ ఖాతాలో ఉండాలి కదా. కడియం శ్రీహరి మా ఖాతాలే కదా మీ లెక్క ప్రకారం. రవీంద్రరావు గారు, మీరు ఓన్లీ 10 నియోజకవర్గాల గురించే ఆలోచిస్తున్నట్టున్నారు. తెలంగాణలో 10 నియోజకవర్గాలు లేవు, మీరు చెప్తుంది 10 కదా. అట్లా చూసుకున్నా నేను అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నా. తర్వాత అంటే గజ్వేల్ రాలేదని కదా, గజ్వేల్లో కూడా కాంగ్రెస్ కే వచ్చిందని కదా. ఏం వచ్చాడా? అట్లా నేను అనేది కాంగ్రెస్ అన్ని వచ్చినాయని మేము అంటాంలే, కానీ మాకు వచ్చినాయి అనే దాంట్లో వాళ్ళు తప్పు చెప్తున్నారు అనేది మేము ఇక్కడ చెప్పొచ్చే అంశం ఇది. ఈ ఎన్నికలు అనేటివి వాళ్ళు తప్పు చెప్తున్నారు. ఇంకేదో ఆయన ప్రజాస్వామ్యవాద అన్నట్టు మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాడు. ఏం మాటలండి? సిగ్గనిపించడం లేదా వినిటోళ్ళకి? అవి ఏం మాటలనే? మీరు సర్పంచ్ ఎన్నికలప్పుడు మేము ఇంతకంటే గొప్పగా మేము చేయలేదా? మున్సిపల్ ఎన్నికలు మేము చేయలేదా? జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మేము అధికార దుర్వినియోగం చేసినావా? నువ్వు తుక్కు ఓడిపోయిన రోజున అయితే మేము ఈ రకమైన ట్రాన్స్పరెంట్ మా అంత నిజాయితీగా జరగలే. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఇక ఇప్పుడే వెళ్లి విరిచిందని ఈ రకంగా జబ్బలు జరుచుకోవడం అనేది ఆయనకు అలవాటు. ఆయన వ్యాఖ్యల మీద ఊరికే మాట్లాడడం అనేది మాకే బాధ అనిపిస్తాను, సిగ్గు అనిపిస్తాను. కళ్యాణ్ గారు, ఏమో దౌర్జన్యం ఎక్కడ జరగలేదు, బీభత్సం ఎక్కడ జరగలే. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మాట్లాడినవి మీరు ఆ వ్యాఖ్యలు మీరు టెలికాస్ట్ చేయండి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు టెలికాస్ట్ చేయండి. యావత్ తెలంగాణలో ఏ రకంగా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికారం 3 ఏళ్ళు ఉన్నది, ప్రభుత్వం మాదే, రూపాయి పని జరగదు, లక్షల కొద్ది డబ్బు ఖర్చు పెట్టుకుంటారని చెప్పని భయకంపితులు చేసింది వాళ్ళు కదా. ఎన్ని ఏకగ్రీవాలైనాయి అంటే మా పార్టీ సహకారం లేకుండా ఏకగ్రీవం అయితే అయి నీ పక్షం రెబల్స్ అని అన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా విషంపల్లి గ్రామం ఉంది, మా దగ్గర ఎస్టీ అయింది, ఒక్కటే ఎరకల కుటుంబం ఉంది, దాంట్లో నుంచి 2 పోటీ చేశారు. ఆ కుటుంబం కాంగ్రెస్ కున్నది, అనివార్యంగా ఒకరు బీఆర్ఎస్ కు ఒకరు బీఆర్ఎస్ చేశారు, ఇంకోటి కాంగ్రెస్ చేశారు సపోర్ట్. మరి అలా కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది జరగలే ఎన్నిక, కానీ కాంగ్రెస్ కోతాలు. ఎందుకంటే మా పని జరగనియండి. చాలా మంది సర్పంచ్ నిన్న మొన్న ఏకగ్రీవమైన వాళ్ళు
బీఆర్ఎస్ తరఫున వస్తాను రవీంద్రరావు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, మాట్లాడదాం. ఎమ్మెల్యేలు బెదిరించి పనులెట్లయితే అని చెప్పని మళ్ళీ కండువా మార్పించి కాంగ్రెస్ కండువా దాఖలాలు ఎన్ని చూపించాలి కళ్యాణ్? వస్తాను, రైట్, వినండి సార్, వినో కైలాస్ భాయ్ వినో, ఎందుకంటే తొందరపడతాను. చెప్పండి రవీంద్రరావు గారు, చెప్పండి. గొప్ప జిల్లా డిసిసి అధ్యక్షుడు అయిన ఓపిక పట్టు రాదా సార్? కొంచెం ఉందా సలహా అయితే వదిలేయి, ఏమున్నదండి? మిత్రుడి కాబట్టి, విద్యార్థి నాయకుడు కాబట్టి నీ మీద ఉన్న అభిమానంతో ఆయన నువ్వు ఇప్పుడు డిసిసి అధ్యక్షుడు అయినా పెద్దోడి మీ పట్ల అంటాను. నేను ఏమంటున్నా ఇట్లనే మాట్లాడతా అంటే మాట్లాడు, దాన్ని ఏముంది, నాకేం అభ్యంతరం లేదు. అయితే కళ్యాణ్ గారు, కేసీఆర్ గారి గురించి వ్యవహార శైలి, నాయకత్వ తీరు, ఆయన పోరాట పటిమ, ఆయన వ్యూహం అనేది తెలియని ఎవరికి, ఆ తర్వాత పోతే అనుభవించండి ఎవరు. ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఉండాల్సిన వ్యూహం ఉంటది, సందర్భం ఉంటది, ఖచ్చితంగా రావాల్సినటువంటి సమయం ఉంది. ఆ సమయం సందర్భం అదే సమయం వచ్చిందా అని అడుగుతుంది రవీంద్రరావు గారు. ఆ సమయం వచ్చినట్టేనా? ఎల్లుండి వస్తున్నారు, ఇక ఉంటారా? ఇంకా సమయం రాలేదా? నేను అనేది ఏంటంటే, పోరాటం చేయడానికి పార్టీ బలంగా ఉంది, ఈ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. కేసీఆర్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం లేదా ఈ రాష్ట్రం యొక్క ఏవైతే కోల్పోతున్నామో కోల్పోయే అంశాలకు సంబంధించి పోరాటం చేయాల్సి వస్తే కేసీఆర్ గారు అగ్రభాగాన్ని నిలుస్తారు. అది కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ఆ సమయం ఆసన్నం అవుతుంది. మేమేమో ఇవ్వలేదో డీల్ అయిపోయి బేలబడిపోయి దేవాన్నించి మేము లేమాయి, మేము అట్లాంటి బెదిరింపులకి లేదా ఇట్లాంటి లేదు. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ఒక అవకాశం ఇచ్చిండ్రు, 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన హామీలేంది, అమలు పరిచింది ఏందనేది కూడా ప్రజల క్లారిటీ ఉంది. ఈ మాత్రం సర్పంచులు మేము బీజేపీ వాళ్ళు అంటగట్టినంత మాత్రాన మేము అంటగాగినట్టు కాదు, అంటగట్టినట్టు కాదు. ఏ జిల్లాలో బీజేపీ ఉంది, ఏ జిల్లాలో మేము బీజేపీతో అంటగట్టినందు ఊరికనే గుడగాల్చి మీదేస్తే అదేదో అంటుకుంటది అనేది తప్పది. అది ప్రజలకు పోదు కూడా. కాంగ్రెస్ ఎజెండా పెట్టుకునేది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని. మరి అదే బీజేపీ కూడా నిత్యం అంటేనే ఉన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని. ఇవన్నీ చిల్లర మాటలు. ఈ రాజకీయ జాతీయ పార్టీలు మాట్లాడుతూనే ఉన్నాయి, పలుస్తూనే అవుతూనే ఉన్నారు, మీ బలోపేతం అయితేనే ఉన్నారు.